హాయ్ వెల్కమ్ టు ప్లస్ టీవీ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ అయితే హోరాహోరీగా కొనసాగుతుంది. మొత్తం జూబ్లీ హిల్స్ లో 4 లక్షలకు పైగా ఓటర్లుంటే అందులో 192,000 ఓటర్లు అయితే ఓటింగ్ పోలయ్యింది. సో ఇందులో చూసుకుంటే బీఆర్ఎస్ నుండి మాగంటి సునీత, కాంగ్రెస్ నుండి నవీన్ యాదవ్, బీజేపీ నుండి దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. అయితే ఈ కౌంటింగ్ అనేది కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో అయితే కొనసాగుతుంది. అందులో 42 టేబుల్స్, 10 రౌండ్స్, 186 లోపల కౌంటింగ్ సిబ్బందితో 250 మంది పోలీసులతో హోరాహోరీగా కౌంటింగ్ అనేది కొనసాగుతుంది. అయితే ఫస్ట్ రౌండ్ చూసుకుంటే షేక్పేట రౌండ్లో ఎప్పుడైనా బీఆర్ఎస్ఏ గెలిచేది. షేక్పేట అంటే బీఆర్ఎస్ పార్టీ, ఇంకా బీఆర్ఎస్ పార్టీ తప్ప వేరే వాళ్ళకి ఓటు పడదు అనేది ఒకప్పుడు ఉండేది. కానీ ఇక్కడ సీన్ అనేది ఇప్పుడు రివర్స్ అయ్యింది. ఏం జరిగింది అని అంటే కాంగ్రెస్ బరిలో ఉంది. ఇందులో కాంగ్రెస్ గెలిచింది షేక్పేటలో. సో ఇప్పటి వరకు అయితే 6 రౌండ్లు కంప్లీట్ అయ్యాయి. ఈ 6 రౌండ్లలో కాంగ్రెసే ముందంజలో ఉంది. 15,000 మెజారిటీతోని కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. అయితే ఇక్కడ చూసుకుంటే ఏమైందంటే జూబ్లీ హిల్స్ ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనే చెప్పేసి అనుకునేవారు. కానీ ఇప్పుడు సీన్ అనేది రివర్స్ అయ్యి ఇక్కడ 6 రౌండ్లు అయిపోయేసరికి జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ అనేది చాలా మెజారిటీతోని ముందంజలో కొనసాగుతుంది. దీన్ని బట్టి చూసుకుంటే జూబ్లీ హిల్స్తోనే కాంగ్రెస్ పార్టీ విజయం అనేది స్టార్ట్ అయ్యింది. ఇక బీఆర్ఎస్ పతనం అనేది దీంతోనే మొదలయ్యింది అని అనుకుంటున్నారు. ఇక రాబోయే 30 ఇయర్స్ కూడా సీఎంగా రేవంత్ రెడ్డి కొనసాగుతారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇక మేమే గెలుస్తాము అని చెప్పేసి సంబరాలు చేసుకోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి రీజన్ చూసుకుంటే చాలా బీఆర్ఎస్ వాళ్ళు నవీన్ యాదవ్ మీద చాలా అలిగేషన్స్ చేసిరు. రౌడీయిజం ఎమ్మెల్యేగా గెలిస్తే బాగుండదు అని చెప్పేసి, రౌడీయిజం గెలుస్తుంది, రౌడీయిజంకి ఓటు వేయకండి అని చెప్పేసి చాలా అలిగేషన్స్ అయితే చేసిరు. మళ్ళీ ఈ బీఆర్ఎస్కి సంబంధించి కేసీఆర్ అయితే ప్రచారానికి రాలేదు. కేసీఆర్ ఎందుకు ప్రచారానికి రాలేదు అని చూసుకుంటే నవీన్ యాదవ్ వల్ల తండ్రి ఎవరైతే ఉన్నారో చిన్న శ్రీశైలం యాదవ్ గారు కవిత పెళ్లి చేశారు. వీళ్ళు స్టార్టింగ్ పార్టీ పెట్టినప్పుడు వాళ్ళకి డబ్బులు లేకపోతే ఈ చిన్న శ్రీశైలం యాదవ్ గారే ఇచ్చారు అని చెప్పేసి ఒకటి ఉంది. సో వీళ్ళకి అగెనిస్ట్గా రాకుండా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అనే లెక్క కూడా అనుకోవచ్చు ఇక్కడ. అందుకే కేసీఆర్ రాలేదు అనే ఆరోపణలు కూడా జరుగుతున్నాయి. సో ఇవన్నీ అలిగేషన్స్ మధ్యలో ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ బరిలో ఉంది. ఇప్పటికైతే 6 రౌండ్లు అయిపోయేసరికి 15,000 బరిలో కాంగ్రెస్ పార్టీ అయితే ఆధిక్యంలో ఉంది. ఇంకా 4 రౌండ్లు ఉన్నాయి. ఈ 4 రౌండ్లలో ఏమవుతుందో చూడాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేమే గెలుస్తాము అని ధీమాతో సంబరాలు చేసుకుంటున్నారు, బాణసంచా కాలుస్తున్నారు. అక్కడ కౌంటింగ్ దగ్గర కూడా బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఎవరు అక్కడ కనిపించడం లేదు. సో ఏమవుతుందో చూడాలి.